శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి హాస్యకథ సర్వం శ్రీ జగన్నాథం. మా ఊళ్ళో భ్రమరాంబ గారుంది. ఆవిడ వయసెంతో ఆవిడకే తెలియదు. కాకి లెక్కలు వేసి తీసిందేమిటి అంటే తాతయ్య గారి కంటే కూడా చాలా చాలా పెద్దదిట. అంటే 80 పైనే. మంచినీళ్ల బావి నుంచి మంచినీళ్లు తెచ్చిపోయటం ఆవిడ వృత్తి. చంకలో ఓబిందే, చేతిలో ఒక కడవతో తెచ్చిపోస్తుంది. ఆవిడ శరీరం మానవ శరీరం మాత్రం కాదు, వేరే ఏదో వింత పదార్థంతో చేశాడు దేవుడు అంటుంటారు నాన్నగారు. మండే వేసవికాలం అయినా, హోరున కురిసే వర్షంలో అయినా, గడగడలాడించే చలికాలంలో అయినా తడిబట్టలు కట్టుకుని తొణక్కుండా నీళ్లు తెచ్చిపోస్తుంది. 10 ట్రిప్పులైనా తిరుగుతుంది. ఈ పని కాక ఇంకే పని కావాలన్నా చేసి పెడుతుంది. వయసును బట్టి మా అమ్మ అని పిలిస్తే ఆవిడకి కోపం. అక్కయ్య అని పిలవండి అంటుంది. తాతయ్య గారికి నాకు కూడా ఆవిడ భ్రమరాంబక్కయ్యే. ఓ రోజు ఏడ్చుకుంటూ తాతయ్య దగ్గరికి వచ్చింది భ్రమరాంబక్కయ్య. వెంట వయసు మళ్ళిన దంపతులున్నారు. ఆవిడ చెల్లెలు సీతారామమ్మ, చెల్లెలి భర్త సీతారామయ్య. వాళ్ళకి రోజులు గడవక అక్కని వెతుక్కుంటూ వచ్చారు. నీదే భారం అంది తాతయ్యతో. అందరితో చర్చించి వాళ్ళకి బతుకు తెరువు ఏర్పాటు చేశారు తాతయ్య. సీతారామయ్య గొడ్డులా పనిచేసేవాడు. కావిడితో నీళ్లు మొయ్యటం, వంటలు చెయ్యటం, పొరుగురెళ్ళి రావటం. ఒకటేమిటి, ఎవరేది చెప్తే అది చేసేవాడు. ఇక సీతారామమ్మ, ఆవిడకే పని రాదు. పాటలు పాడుతుంది. గొంతు కూడా అంత శ్రావ్యంగా ఏమీ ఉండదు. ఏదో పాడుతుంది అంతే. పొద్దున్న సాయంత్రం గుళ్ళో దేవుడి దగ్గర పాటలు పాడమని చెప్పారు తాతయ్య. 2 బస్తాల వడ్లు కొలిచేటట్లు ఒప్పందం. ఆవిడకి 2 చీరలుండేవి. అవే మార్చి మార్చి కట్టుకునేది. ఆదివారం సూర్యుడికి, సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయస్వామికి, ఇట్లా వారం అంతా ఒంటిపొద్దులుండేది. చుక్క పొడవగానే భోజనం చేసేది. 2 పూటల దేవుడి గుడిలో కూర్చుని పాటలు పాడేది. అసలే అంతంత మాత్రం కంఠం. పొద్దున్న నీరసంతోనూ, సాయంత్రం భుక్తాయాసంతోనూ పాడడంతో ఆ పాటలు కర్ణ కఠోరంగా తయారయ్యేవి. మొదలుపెట్టడం బాగానే మొదలుపెట్టేది. కానీ పల్లవి దాటి చరణం అందుకునేసరికి తడబడిపోయేది. సీతాపతే రామ, రాధాపతే కృష్ణ, శ్రీ రుక్మిణీ సత్యభామాపతే అని భజన మొదలుపెట్టి కళ్ళు మూసుకుని పాడుతూ కాసేపటికే తడబడిపోయేది. సీతాపతే కృష్ణ అంటూ పాడేది. అటుగా వచ్చిన పూజారి గారు, సీతారామమ్మ, ఏమిటా అయోమయం, కాస్త ఒంటి మీద తెలివి తెచ్చుకుని మరీ పాడు, దేవుళ్ళు భార్యలు అటూ ఇటూ అయిపోతున్నారు అని మందలిస్తే టపటపా లెంపలు వేసుకునేది. అపచారం అపచారం అనుకుని మళ్లీ పాడేది. కాని అదే వరస. వసుదేవాత్మజ రామ జయ జయ అని ఒకసారి, కైలాసవాస శ్రీహరి నన్ను కావగరారా శ్రీహరి అంటూ మరోసారి పాడి అందరి చేత చీవాట్లు తినేది. కాళిదాసుగారి కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని దీని తెలివితేటలొకటి. ఆ పాటలు వినలేక చచ్చిపోతున్నాం అని విసుక్కునేదే అమ్మమ్మ. పోని పాటలు మానేసి పిల్లలకి పద్యాలు నేర్పించు అన్నారు తాతగారు. ఆ పద్యాలు అంతే, అయోమయం, అర్ధాంతరన్యాసం, ఉపకారికి అపకారము, నెపమెన్నక చేయువాడు అంటూ నేర్పితే పిల్లలు అదే వల్లె వేస్తుంటే పెద్దవాళ్లు లబోదిబోమని మొత్తుకున్నారు. ఇంకే పని రాదు, పోని ఏ పని వద్దు, ఇంటి పట్టున ఉండి రామకృష్ణ అనుకో అంటే అభిమానపడి ఏడిచింది. జాలి వేసి సరే ఏదో ఏడు అన్నారు ఊరి పెద్దలందరూ. మళ్లీ గుళ్ళో పాటలు మొదలుపెట్టింది. ఆ రోజుల్లోనే వానలు పడక కరువు వచ్చింది. అందరూ ఆలోచించి వరుణయాగం చేయించారు. ఘనంగా జరిగింది వరుణయాగం. ఆ క్రతువు మొదలుపెట్టిన దగ్గర్నుంచి పూర్తయ్యేదాకా సీతారామమ్మ పాటలు పాడుతూనే ఉంది. సామాన్యంగా వరుణయాగం చేయిస్తే భోజనాలు అయ్యేసరికి వాన కురవాలిట. కురవలేదు. చుట్టుపక్కల ఊళ్లల్లోనూ ఈ ఋత్విక్కులు, ఈ పండితులే యాగం చేయించారట. మంచి వర్షాలు పడ్డాయిట. 4 రోజులయింది. చినుకు రాల్లేదు. ఊళ్ళో ఎక్కడ విన్నా ఇదే చర్చ. ఎందుకిలా జరిగింది, ఎందుకింత పగబట్టాడో ఆ దేవుడు, వాన కురవకపోతే ఎట్లా? ఏ విధంగా ఆలోచించినా కారణం ఒక్కటే కనిపిస్తోంది. పరోపకారం అంటూ ఆ పిచ్చిమేళాన్ని తెచ్చి గుళ్ళో కూర్చోబెట్టారు. దాని పిచ్చిపాటలు వినలేక
దేవుడు గుడొదిలి పారిపోయి ఉంటాడు. ఇక ఎన్ని యాగాలు చేయించినా ఏం ఫలితం అన్నారు అందరూ. అది విని సీతారావమ్మ అక్కుళ్ళు బుక్కుళ్ళుగా ఏడ్చింది. పొద్దున్నే తలస్నానం చేసి గుళ్ళోకి పోయి దేవుడి ఎదురుగా కూర్చుంది. గణేశ శరణం భజన మొదలుపెట్టింది. పాట వెనక పాట పగలంతా పాడుతూనే ఉంది. తిండి కూడా అటుంచి ఆవిడ చేత గుక్కెడు నీళ్లు తాగించడం ఎవరి వల్ల కాలేదు. సాయంత్రం అయింది. నీరసంగా పెగలని గొంతుతో రావణ సంహార కృష్ణనమో, కంస సంహార రామనమో అని పన్నగభూషణ పార్వతీనాయక పండరీపురమును విడిచిరారా అని పాడుతూనే ఉంది. ఇక లాభం లేదు. ఇది మొండికి పడింది. దేహశుద్ధి చేసి ఊళ్ళోంచి వెళ్ళగొట్టాల్సిందే అని తీర్మానించారు కొందరు. చీకటి పడింది. రేపు తెల్లారాక చూద్దాం అన్నారు తాతయ్య. రాత్రి 10 గంటలకి గాలి బంధించింది. చందమామను కప్పేస్తూ మబ్బులు, కారు చీకటి. అర్ధరాత్రి జల్లు మొదలయింది. కుంభవృష్టి. మర్నాడు సాయంత్రం దాకా ఆగకుండా కురిసింది వర్షం. ఎక్కడ చూసినా నీళ్లే. అందరి ఆనందం అంతా ఇంతా కాదు. పోన్లే, ఆ పిచ్చిదాని పరువు దక్కింది. అయినా మనం పెట్టుకున్న పేర్లే గాని సర్వం శ్రీ జగన్నాథం అన్నారు తాతయ్య తృప్తిగా. కథ సమాప్తం.